వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ ఒక నూతన అందాలకు వేదిక కానుంది. 4 రోజుల కనువిందు చేసే ఈ అందాల బీచ్ రూపురేఖలను మార్చేనున్నాయి. ఇదేంటి అనుకుంటున్నారా? ఎస్, మీరు విన్నది మేం చెప్తున్నది నిజమే. సుమారు 7 ఏళ్ల పాటు ఈ అందాలకు దూరమైన మచిలీపట్నం బీచ్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మరికొన్ని గంటల్లో టూరిస్టులను ఎంతగానో ఆకర్షించనుంది. అధిక సంఖ్యలో పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉండటంతో మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్లో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. బీచ్ ఫెస్ట్ జరిగే ప్రాంతాలతో చుట్టుపక్కల ప్రాంతాలను సైతం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ముస్తాబవుతున్న మచిలీపట్నం మసులా బీచ్ ఫెస్ట్ 2025 పై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. బీచ్ ఫెస్టివల్కి సంబంధించి అన్ని ఏర్పాట్లతో పాటు ప్రత్యేకంగా కూడా బందోబస్తుని అన్నింటిలో కూడా అధికారులు ఎక్కడ ఎలాంటి లోపాలు లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం బీచ్లో ఉన్నాము. బీచ్ ఫెస్టివల్ కార్యక్రమం ఎక్కడైతే జరగబోతుందో ఆ కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే దాదాపుగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తూ ఉంది. మరో ఈ నెల 5 నుంచి 8వ తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది ఈసారి పర్యాటకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పర్యాటకులు తాకిడికి అనుగుణంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మనం చూసినట్లయితే ఈసారి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో పాటు అట్లాగే స్థానిక అనేక మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తూ ఉన్నారు. ఎంతో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా పూర్తి స్థాయిలో ఎంజాయ్మెంట్ చేసేందుకు కూడా ప్రభుత్వం అన్ని విధాలా కూడా ప్రచారంతో పాటు అలాగే ముందస్తు చర్యలో భాగంగా కూడా ప్రజలకు చేరే విధంగా ముఖ్యంగా పర్యాటకులు దేశ విదేశాల్లో ఉండే పర్యాటకులకు కూడా చేరే విధంగా ఏర్పాట్లు కానీ ప్రచారానికి సంబంధించిన చర్యలు కానీ అన్ని చేపడతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బందర్ బీచ్కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించింది. అందుకు తొలిమెట్టుగా బందర్ బీచ్ ఫెస్ట్ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకోసం అవసరపడిన బడ్జెట్ కేటాయించడంతో మసులా బీచ్ ఫెస్ట్ 2025 అనే పేరును కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. దీని వెనుక ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కృషి ఎంతగానో ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గం కావడం ఇందుకు మరో ప్రత్యేకత సంతరించుకుంది. మంత్రి కొల్లు రవీంద్ర చొరవతో అధికారులు రంగంలోకి దిగడమే కాకుండా మసులా బీచ్ ఫెస్ట్ ఉత్సవాల ఏర్పాట్లను చకచకా మొదలుపెట్టేశారు. అన్ని శాఖల సమన్వయంతో అన్ని పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మంత్రి కొల్లు ఎప్పటికప్పుడు మసులా బీచ్ ఫెస్ట్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ బాలాజీతో పాటు అన్ని శాఖల అధికారులతో కోఆర్డినేషన్ సమావేశాలు కూడా నిర్వహించారు.